హలో అండి, అందరికీ నమస్కారం. ఈ డిసెంబర్లో మరొక ఐపీఓ మన ముందుకు వచ్చింది. అదే నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ అండ్ డయాలసిస్. కిడ్నీ డయాలసిస్ సర్వీసెస్ నుంచి డైరెక్ట్గా స్టాక్ మార్కెట్ వరకు జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటారు? ఈ వీడియోలో మనం చూద్దాం. అలాగే ఈ వీడియోలో నెఫ్రోకేర్ ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్రాండ్, లాట్ సైజ్, కంపెనీ బిజినెస్ అండ్ ఫైనాన్షియల్స్, జిఎంపి, పాజిటివ్స్, రిస్క్స్ అండ్ ఫైనల్గా అప్లై చేయాలా లేకపోతే స్కిప్ చేయాలా అన్ని చూద్దాం. వెల్కమ్ టు గోపి వ్లాగ్స్. నేను మీ గోపి. ముందుగా చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. ఇన్వెస్ట్ చేయమని లేదా చేయొద్దని అడ్వైజరీ అయితే కాదు. నెఫ్రోకేర్ హెల్త్ ఐపీఓ బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. కంపెనీ నేమ్ నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్. మార్కెట్లో నెఫ్రోప్లస్ బ్రాండ్తో పాపులర్ అయింది. ఇండియాస్ లార్జెస్ట్ ఆర్గనైజ్డ్ డయాలసిస్ సర్వీస్ నెట్వర్క్ ఇది. బిజినెస్ సెక్టర్ ఏంటంటే కిడ్నీ కేర్ అండ్ డయాలసిస్ సర్వీసెస్, ఇన్ పేషెంట్ అండ్ అవుట్ పేషెంట్ డయాలసిస్, హోమ్ డయాలసిస్, మొబైల్ డయాలసిస్, వెల్నెస్ ప్రోగ్రామ్స్, ఫార్మసీ సపోర్ట్ ఎక్సెట్రా ఇలా చాలా ఉన్నాయండి. ఇక ఐపీఓ డేట్స్ విషయానికి వస్తే ఈ ఐపీఓ మనకి 10th December 2025 ఓపెన్ అవుతుంది, 12th క్లోజ్ అవుతుంది. 10th మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి 12th మార్కెట్ క్లోజ్ అయ్యే లోపు మనం ఎప్పుడైనా అప్లై చేయొచ్చు. ఎక్స్పెక్టెడ్ డేట్, అలాట్మెంట్ ఎక్స్పెక్టెడ్ డేట్ 15th December, అలాగే లిస్టింగ్ డేట్ వచ్చి 17th December ఉంది. ఇక ప్రైస్ బ్యాండ్ చూస్తే ఒక షేర్కి 438 రూపాయల నుంచి 460 రూపాయలు, అంటే 438 రూపీస్ నుంచి 460 రూపీస్ వరకు ఉంది. ఇష్యూ సైజ్ వచ్చి అప్రాక్సిమేట్లీ 871.05 crores ఉంది. ఫ్రెష్ ఇష్యూ వచ్చి 353.4 crores, ఓఎఫ్ఎస్ 517.6 crores ఉంది. రఫ్లీ 1.12 to 1.28 crore షేర్స్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే కొన్ని కొత్త షేర్స్ ఇష్యూ చేసి కంపెనీకి డబ్బు తీసుకొచ్చింది, అది ఫ్రెష్ ఇష్యూ. మరొకటి ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ వల్ల వాళ్ళ షేర్స్ని పబ్లిక్ అమ్ముతుంది, అది ఓఎఫ్ఎస్. ఇక లాట్ సైజ్, మినిమం ఇన్వెస్ట్మెంట్ అండ్ కేటగిరీ వైజ్ కోటా చూస్తే ఒక లాట్ ఈజ్ ఈక్వల్ టు 32 షేర్స్ అండి. అప్పర్ బ్యాండ్ 460 బేస్ చేసుకుంటే 32 into 460 అంటే అప్రాక్సిమేట్లీ 14,720 రూపీస్. ఇది మినిమం ఇన్వెస్ట్మెంట్ అనమాట. మ్యాక్సిమం రిటైల్ సైడ్ చూసుకుంటే సెబీ రూల్ ప్రకారం 2 lakhs వరకు అప్లై చేయొచ్చు, అంటే రఫ్లీ 13 lots 416 షేర్స్, అది 1.9 lakh రేంజ్లో ఉంది. కేటగిరీ వైజ్ రిజర్వేషన్ చూసుకుంటే క్యూఐబి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి 50%, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి 15%, రిటైలర్ ఇన్వెస్టర్స్ 35%. అంటే టోటల్ ఇష్యూలో హాఫ్ పోర్షన్ పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కోసం, 15% బిగ్ టికెట్స్ హెచ్ఎన్ఐ, ఎన్ఐఐ కోసం, అలాగే 35% మనలాంటి రిటైలర్ ఇన్వెస్టర్స్ కోసం రిజర్వ్ చేశారు. మనం అప్లై చేస్తే ఆ రిటైల్ 35% స్లైస్లోనే మనకి అలాట్మెంట్ కాంపిటీషన్ అనేది ఉంటుందన్నమాట. సో నెఫ్రోకేర్, నెఫ్రోప్లస్ బిజినెస్ ఏంటి ఒకసారి చూద్దాం. నెఫ్రోప్లస్ బ్రాండ్ నేమ్తో ఎండ్ టు ఎండ్ డయాలసిస్ కేర్ ఈ కంపెనీ అనమాట. యాజ్ ఆఫ్ March 31, 2025 చూసుకుంటే టోటల్గా అరౌండ్ 490 to 500 డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి. ఇండియాలో 447, ఇంటర్నేషనల్గా 43 సెంటర్స్ ఉన్నాయి. 269 cities, 29 states ప్లస్ 4 యూనియన్ టెరిటరీస్ కవరేజ్ చేస్తుంది. సో చాలా బాగుందండి. ఇక మిషన్స్ విషయానికి వస్తే 5,000+ డయాలసిస్ మిషన్స్ ఉన్నాయి. ఇందులో యాన్యువల్ సెషన్స్లో 2.8 to 3.3 million డయాలసిస్ ట్రీట్మెంట్స్ పర్ ఇయర్ జరుగుతున్నాయంటే చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే క్రోనిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్కి రెగ్యులర్గా చేసే డయాలసిస్ ట్రీట్మెంట్ని ఇండియా అండ్ కొన్ని ఫారిన్ కంట్రీస్లో కూడా లార్జెస్ట్ ఆర్గనైజేషన్ నెట్వర్క్గా నెఫ్రోప్లస్ హ్యాండిల్ చేస్తుంది. సో ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే రెవెన్యూ ప్రకారం రీసెంట్ ఫైనాన్షియల్స్లో కన్సాలిడేట్ అప్రాక్సిమేట్గా ఉంది. రెవెన్యూ 2024లో 575 crores ఉంది. 2025లో 770 crore రూపీస్గా ఉంది. అంటే రెవెన్యూ 570+ crore నుంచి 770+ crore రఫ్లీ 30%+ గ్రోత్ వచ్చింది. అంటే డీసెంట్ యాక్సలరేషన్ అని చెప్పుకోవచ్చు. నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 2024లో 35 crores గాను 25లో 67 crores గా ఉంది. అంటే ప్రాఫిట్ సైడ్ కూడా చూస్తే
35 crore రూపీస్ నుంచి 67 crore రూపీస్కి జంప్ అయింది. అంటే ఆల్మోస్ట్ 2x ప్రాఫిట్ గ్రోత్ అనమాట. సో ఇది ఆల్రెడీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, హై లెవెల్ మార్జిన్స్ ఉన్నాయి. నెట్ మార్జిన్ 2025లో అరౌండ్ 8 to 9% రీజియన్ ఉంది. హెల్త్ కేర్ సర్వీస్ బిజినెస్కి ఇది ఒక డీసెంట్ లెవెల్. స్కేల్ పెరిగితే మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు కూడా. సో వాల్యుయేషన్ పాయింట్ చూసుకుంటే అప్పర్ బ్యాండ్ 460 బేస్ చేసుకుంటే 2025లో ఎర్నింగ్స్ బేస్లో పిఈ రఫ్లీ మిడ్ టు 30s రేంజ్లో ఉంటుంది. సో సెక్టర్లో మ్యాక్స్ హెల్త్ కేర్స్ అపోలో లాంటివి కంపేర్ చేస్తే చీప్గా కూడా కాదు, ఎక్స్ట్రీమ్ ఎక్స్పెన్సివ్ కూడా కాదు, మిడ్ టు ప్రీమియం రేంజ్ అని ఫీల్ అవ్వచ్చు మనం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఐపీఓ నుంచి వస్తున్న క్యాష్ ఎవరికి ఎలా వెళ్తుంది? టోటల్ ఇష్యూ 871.05 crores ఉంది. అంటే అందులో ఫ్రెష్ ఇష్యూ 353.4 crores కంపెనీకి వచ్చేది. ఆర్హెచ్పి ప్రకారం ఈ అమౌంట్ని 129.1 crore ఇండియాలో కొత్త డయాలసిస్ క్లినిక్స్ ఓపెన్ చేయడానికి, 136 crores కంపెనీ దగ్గర ఉన్న బారోయింగ్స్ అంటే లోన్ రీపేమెంట్స్ కోసం యూజ్ చేస్తారు. మిగతా పోర్షన్ జనరల్గా కార్పొరేట్ పర్పస్ యూజ్ చేస్తారన్నమాట, లైక్ ఐటీ, వర్కింగ్ క్యాపిటల్, ఎక్స్పాన్షన్ సపోర్ట్ ఎక్సెట్రా. సో ఫ్రెష్ ఇష్యూ మనీ కొత్త సెంటర్స్ ఓపెన్ చేయడానికి, డెప్ట్ తగ్గించడానికి అండ్ జనరల్ గ్రోత్ కోసం వాడతారు. ఇక ఓఎఫ్ఎస్ చూసుకుంటే 517.6 crores ఉంది. అది ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ని ఎగ్జిట్ చేయడానికి అనమాట. ప్రమోటర్స్ అండ్ ఎగ్జిస్టింగ్ పిఈ ఫండ్స్ 1.12 to 1.28 crores షేర్స్ని ఓఎఫ్ఎస్ ద్వారా సేల్ చేస్తున్నారు. ఈ డబ్బులు కంపెనీకి రావు, డైరెక్ట్గా సెల్లింగ్ షేర్ హోల్డర్స్కి పాకెట్కి వెళ్తుంది అనమాట. సో ఈ స్ట్రక్చర్ సింపుల్గా ఫ్రెష్ ఇష్యూ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు కంపెనీ గ్రోత్ ప్లస్ డెప్ట్ రీపేమెంట్, ఓఎఫ్ఎస్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ ఇన్వెస్టర్స్ పార్షియల్ ఎగ్జిట్ అనమాట. ఇక జిఎంపీ విషయానికి వస్తే మల్టిపుల్ జిఎంపీ ట్రాకింగ్ సైట్స్ ప్రకారం నెఫ్రోకేర్ హెల్త్ ఐపీఓ జిఎంపీ కరెంట్లీ 0 ఉందండి. అంటే గ్రే మార్కెట్లో క్లియర్ ప్రీమియం ఇంకా ఫామ్ అవ్వలేదు, ఫ్లాట్ సెంటిమెంట్ లాగా ఉందన్నమాట. అప్పర్ బ్యాండ్ 460, జిఎంపీ 0 రూపీస్ అంటే ఎక్స్పెక్టెడ్ లిస్టింగ్ ప్రైస్ కూడా 460 ఉంటుంది. కానీ జిఎంపీ అఫీషియల్ డేటా కాదు, ప్యూర్లీ స్పెక్యులేషన్ అండ్ సెంటిమెంట్. సబ్స్క్రిప్షన్ నెంబర్స్ మార్కెట్ మూడ్ బట్టి లిస్టింగ్ డేలో సీన్ టోటల్గా చేంజ్ అవ్వచ్చు. సో జిఎంపీని జస్ట్ రిఫరెన్స్గా మాత్రమే తీసుకోవాలి, గ్యారంటీగా కాదు. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ కంపెనీ ఇండియాస్ లార్జెస్ట్ డయాలసిస్ నెట్వర్క్ ఉన్న 490+ క్లినిక్స్, 269 సిటీస్లో, 21 స్టేట్స్ ప్లస్ 4 యూటీఎస్లో, అలాగే ఇండియా ప్లస్ ఫిలిప్పీన్స్, ఉజ్బెకిస్తాన్, నేపాల్లో ఆపరేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఫోకస్డ్ కిడ్నీ కేర్ స్పెషాలిటీ, ప్యూర్ ప్లే డయాలసిస్ అండ్ కిడ్నీ కేర్ కంపెనీ ఇది. క్రోనిక్ కిడ్నీ డిసీజ్ ఇన్సిడెన్స్ ఇండియాలో పెరుగుతూనే ఉంది. సో లాంగ్ టర్మ్ డిమాండ్ విజిబిలిటీ ఉందన్నమాట. ప్రాఫిట్ మేకింగ్ విత్ గ్రోత్, రెవెన్యూ 570 crore నుంచి 770 crore వరకు ఉంది. అలాగే ప్రాఫిట్ 35 crore రూపీస్ నుంచి 67 crore రూపీస్ ఉంది విత్ ఇన్ 1 yearలో. టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ రెండు కూడా డైరెక్షన్ కరెక్ట్ సైడ్ మూవ్ అవుతున్నాయి అనమాట. సో అసెట్ లైట్ పార్ట్నర్షిప్స్ చూసుకుంటే హాస్పిటల్స్ ఇన్ఫ్రా వాడుకొని డయాలసిస్ ఆపరేషన్స్ నెఫ్రో ప్లస్ హ్యాండిల్ చేస్తుంది. అంటే క్యాపెక్స్ బర్డెన్ తగ్గడం ప్లస్ ఫాస్టర్ ఎక్స్పాన్షన్ పాసిబుల్ ఉంది. సో యూజ్ ఆఫ్ ప్రొసీడ్స్ గ్రోత్ ఓరియంటెడ్ చూసుకుంటే ఫ్రెష్ ఇష్యూలో మేజర్ పోర్షన్ న్యూ క్లినిక్స్, డెప్ట్ రిడక్షన్ కోసం యూజ్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ వాల్యూ క్రియేషన్కి పాజిటివిటీ ఉంది. ఇక రిస్క్స్ అండ్ నెగిటివ్స్ చూస్తే బిజినెస్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ డయాలసిస్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంది. సెగ్మెంట్ స్ట్రాంగ్ అయినా కూడా డైవర్సిఫికేషన్ తక్కువ ఉంటుంది. సో రెగ్యులర్ అండ్ ట్రెండ్ రిస్క్ చూసుకుంటే డయాలసిస్ కాంట్రాక్ట్స్లో గవర్నమెంట్ టెండర్స్, హాస్పిటల్ టైఅప్స్ ఇంపార్టెంట్. ప్రైజింగ్ ప్రెజర్ ఆర్ పాలసీ చేంజెస్ వస్తే మార్జిన్ ఇంపాక్ట్ అవ్వచ్చు, వాల్యూస్ను ఆన్ ద హయ్యర్ సైడ్ ఉండొచ్చు అనమాట. సో 2025లో ప్రాఫిట్స్ బేస్ చేసుకుంటే పిఈ రఫ్లీ మిడ్ టు 30s రేంజ్ ఉంది. అంటే చీప్ వాల్యూస్ నేను డెఫినెట్గా చెప్పలేం. ఎగ్జిక్యూషన్ రిస్క్ ఇన్ ఎక్స్పాన్షన్, 100+ కొత్త క్లినిక్స్ ఓపెన్ చేయడం, ఇంటర్నేషనల్ ఆపరేషన్ స్కేల్ చేయడం అంటే లార్జ్ ఎగ్జిక్యూషన్ ఛాలెంజ్. అది రాంగ్ లొకేషన్ లేదా లో యూటిలైజేషన్ వస్తే రిటర్న్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు. సో అండ్ నెక్స్ట్ మెయిన్ జిఎంపీ కరెంట్లీ ఫ్లాట్, యాజ్ ఆఫ్ నో జిఎంపీ ఈజ్ ఈక్వల్ టు 0 రూపీస్ అనమాట. సో ఇమీడియట్ లిస్టింగ్ హైప్ స్ట్రాంగ్గా లేదు. షార్ట్ టర్మ్ ప్లేయర్స్కి ఇది డౌన్ సైడ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫైనల్ వ్యూ, ఒక లైన్లో నా వ్యూ చెప్పాలంటే నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ ఐపీఓ ఇండియాస్ లార్జెస్ట్ డయాలసిస్ చైన్, క్లియర్ నీచే లీడర్షిప్, రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గ్రోత్ డీసెంట్గా ఉన్నాయి. కిడ్నీ కేర్ స్పేస్లో లాంగ్ టర్మ్ డిమాండ్ కూడా ఉంది. నెగిటివ్ సైడ్లో చూస్తే వాల్యుయేషన్ మిడ్ టు హై రేంజ్లోనే ఉంది. బిజినెస్ డయాలసిస్ సెగ్మెంట్లో హెవీలీ కాన్సన్ట్రేటెడ్,
జిఎంపి ఇప్పటికీ ఫ్లాట్ 0 రూపీస్ ఉంది. ఎగ్జిక్యూషన్ అండ్ రెగ్యులేటరీ రిస్క్ కూడా ఉందన్నమాట. షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్ కోసం మాత్రమే చూస్తున్నారు అంటే ప్రజెంట్ జిఎంపి ఫ్లాట్ ఉండడం వల్ల ఇది వెరీ ష్యూర్ షార్ట్ లిస్టింగ్ బెట్ కాదు. సబ్స్క్రిప్షన్ రెస్పాన్స్, లాస్ట్ డే డేటా చూసి రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి డిసైడ్ అవ్వాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే హెల్త్ కేర్ అండ్ డయాలసిస్ స్పేస్ మీద బిలీఫ్ ఉండి కంపెనీ గ్రోత్ స్టోరీ అండ్ లీడర్షిప్ మీకు నచ్చితే, వాల్యూషన్ ఓకే అనిపిస్తే స్లో అండ్ క్యాల్కులేటెడ్ ఎక్స్పోజర్తో కన్సిడర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ ఐపీఓ గురించి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఆర్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఐపీఓ అండ్ స్టాక్ మార్కెట్ కంటెంట్ కోసం మన గోపి వ్లాగ్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.